అసలు అదిరిపోయే హాట్ పొంగల్ అంటే ఇది కదండి. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ కుక్కర్లో 1.5 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకుని వాటర్ వేసి ఒక్కసారి కడగాలి. వెంటనే 3 గ్లాస్ వాటర్ వేసుకుని అందులోనే మిరియాల పౌడర్, ముందుగా తరిమి పెట్టుకున్న అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక్కసారి ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టుకుని నెక్స్ట్ పోపుకి కావాల్సినవి కళాయి పెట్టుకుని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక్కసారి ఇలాగా పోపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో హింగువ మిక్స్ చేయాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని కళాయిలో వేసుకొని ఒక్కసారి ఇలా కలపడమే. నేనైతే కొంచెం పొడి పొడిగా కావాలని కరెక్ట్గా 3 గ్లాస్ వాటర్ వేసాను. మీకు కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేయండి. రెడీ అండి. సింపుల్ హాట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అండి, అదిరిపోయింది పొంగలి. ఎప్పుడైనా గొంతు నొప్పి కానీ జలుబు కానీ ఇలాంటివి ఏవైనా ఉండేటప్పుడు ఇలా చేసుకొని తినండి, మొత్తం అంతా రిలీఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ని మిరియాలు, అల్లం ఇవన్నీ చాలా మంచిది. ఎప్పుడు కూడా మీరు ఈ పొంగల్ నేను ఎలా చేశానో అలాగే చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొట్టడం మటుకు మర్చిపోవద్దు.